అందరికీ నమస్తే అండి. నేను మీ హరీష్ కుడమంచిలి. విషయం అందరికీ తెలిసిన విషయమే. రైల్వే కోడూరుకు సంబంధించిన జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఈపాటికే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చూసే ఉంటుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి పూర్తిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మరి ముఖ్యంగా అడగవలసిన విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి వంగలపూడి అనిత గారు, అమ్మ మేము అడిగేది మిమ్మల్ని, ఒక మేకను కోసి అభిషేకం చేశామని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మీరు నడి రోడ్డు మీద నడిపించారు. దాని వెనకాల ఇంకా చాలా జరిగినాయి. బాలకృష్ణ గారికి సంబంధించి పురులే వేలాడదీశారు. మేకల తలకాయలు నరికేసి పురులే వేలాడదీసి ఒక దండ కింద ఒక మాల కింద కట్టి ఒక పొలిమేర దేవతకి ఏ రకమైన వ్యవహారం చేస్తారో ఆ రకమైన వ్యవహారం కూడా చేశారు. అయినా సరే మీకు కనిపించలేదు. పరిటాల శ్రీరామ్ గారు చిన్న ప్రచార విభాగంలో కూడా మేకలు నరకడం కూడా జరిగినాయి. అటువంటి టైంలో కూడా మీకు ఈ కళ్ళకి కనిపించలేదు. ఓకే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఆ విషయం పక్కన పెట్టే ముందు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు ఏం చేశారు? ఒక కోడిని కోసారని, ఒక మేకను నరికారని చెప్పేసి నడి రోడ్డు మీద నడిపించారు. సందర్భం ఏదైనా కానిచ్చి ఒక యానిమల్ యాక్ట్ ప్రకారం అది తప్పని అనుకుందాం. ఈరోజు రైల్వే కోడూరుకు సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను అతని పేరు చెప్పడం కూడా ఇష్టపడట్లేదు. అంత దరిద్రం, అంత దరిద్రంగా ఉన్నటువంటి వ్యవహారం అయితే చేశాడు ఆ వ్యక్తి. హోంమంత్రి అనిత గారు మీకేనండి చెప్పేది. అంత దరిద్రంగా ఉన్నటువంటి, అంత దరిద్రంగా చేసినటువంటి వ్యక్తి మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి వ్యక్తి ఏం చేశాడండి? సంవత్సరంలో 5 సార్లు అఘాయిత్యం చేశాడు ఒక ఆడబిడ్డ మీద. మీరు ఆడబిడ్డే కాబట్టి మీకు ఒకసారి ఆ బాధ ఏంటో తెలుసుకుంటారని చెప్తున్నానమ్మా. ఇది ఇలా మాట్లాడినందుకు మీరు ఏమనుకున్నా పర్లేదు, మీరు కేసులు కట్టినా పర్లేదు, సెంట్రల్ జైలుకి పంపించినా పర్లేదు, సబ్ జైలుకి పంపించినా పర్లేదు, దేనికైనా వెళ్ళడానికి సంసిద్ధంగానే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అనే ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధంగానే ఉన్నాం. ఎందుకు? నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి చెప్తాం. మీరు ఒకరు ఆపేద్దామంటే ఆగిపోయే వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే మా నాయకుడు ఇచ్చినటువంటి ధైర్యం, మనస్ఫూర్తి అటువంటిది. కాబట్టి నేను మాట్లాడే విషయంలో ఒక మేకను నరికి, ఒక కోడిని నరికితేనే మీరు అంత హల్చల్ చేసినప్పుడు, ఈరోజు ఒక ఆడబిడ్డను సంవత్సరంలో 5 సార్లు అఘాయిత్యం చేసి, నువ్వు నాతో ఉండకపోతే నిన్ను నీ కొడుకుని చంపేస్తానని చెప్పేసి చెప్పిన వ్యక్తికి మీరు రేపటి రోజున ఏ రకమైన తీర్పిస్తారనేది కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వేచి చూస్తుందమ్మా. అనితమ్మ గారు మీకే చెప్పేది. ఎందుకంటే మా దళిత కులానికి సంబంధించిన వ్యక్తివి కాబట్టి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇంకా చాలా చాలా ఉన్నాయి మీరు చేయగలిగే, మేము చెప్పుకోవాల్సిన విషయాలు. కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారు? అది డీప్ ఫేక్ నుంచి మాట్లాడినటువంటి ఆడియో, దానికి మా ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కొంతమంది చవటలు మాట్లాడుతున్న మాటలు. ఒరే పనికిమాలిన నా కొడకల్లారా, మిమ్మల్ని నేను మళ్ళీ ఇంకొకసారి, ఒరే పనికిమాలిన నా కొడకల్లారా, మీ ఇంట్లో మీకు ఆడబిడ్డలు లేరారా? మీకు తోబట్టువులు లేరారా? డీప్ ఫేక్ ఏదో ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియోని ఆ మాత్రం తెలుసుకోలేకపోతున్నారా మీరు? అది మీకు తెలియదారా వీడియో ఏంటో? కళ్ళు నెత్తికెక్కి మదం కిందకు వరకు వచ్చి అధికార మదంతో కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడు ఆ ఎమ్మెల్యే. చేసిన నిర్వాహకం అంతా ఈ పాటికి మీరు చూడలేదారా? మళ్ళీ మీరు దాన్ని డీప్ ఫేక్ అని చెప్పి సమర్థించుకుంటారా? మీరు కడుపుకి 3 పూట్ల అన్నమే తింటున్నారా మీరు?
మీరు ఒక పార్టీకి నాయకులరా మీరు? ఒరే నిక్కచ్చైన నాయకులైతే తప్పును తప్పని ఖండించండి, ఒప్పును ఒప్పని ఖండించండి. మళ్ళీ మా ఎమ్మెల్యే మీద, ఒక ఆడబిడ్డ మీద వెయ్యకుండా నెపమేస్తారా? ఆవిడే కదరా ప్రత్యక్షంగా వచ్చి ఆడదని మానం కంటే గొప్పది ఇంకేముంది ఈ ప్రపంచం మీద? ఆ మానత్యాగాలన్నింటికి కూడా కాదని చెప్పేసి నడి రోడ్డు మీదకి వచ్చి ఈరోజు మీడియా ముఖంగా అంత స్పష్టంగా చెప్తుంటే మీకు చెవుల్లో ఏమైనా శేషం పోసుకున్నారంటారా? పనికి మాలేత వల్లరా? ఏం మాట్లాడుతున్నారా మీరు? తప్పు చేత తప్పు అని ఖండించండి, ఒప్పు చేత ఒప్పు అని ఖండించండి. అంతే తప్ప మీరు ఏది మాట్లాడితే అది నిజమంటే మీరు చెప్పి మాట్లాడినందుకు మేమేమైనా తింగరదలు అనుకున్నారేట్రా? పనికి మళ్ళీ ఎదవల్లారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి అన్యాయానికి కూడా వెనకాల ఏదైతే జరిగిందో ప్రతి దానికి కూడా మేము అండగా ఉంటామరా. ఆడబిడ్డ అయినా సరే, ఎవరైనా సరే. ఈరోజు ప్రశ్న ఎంతున్నాం, మా మీద పెడితే మా మీద కట్టండి కేసులు. మగవాళ్ళం కాబట్టి దాన్ని పూర్తిగా ఛేదించుకుంటూ వస్తాం. మా జగన్మోహన్ రెడ్డి నేర్పించాడు మాకు అనేటువంటి అన్నీ కూడా, మా జగన్గా నేర్పించినటువంటి దాంట్లో మేము పూర్తిగా కూడా కార్యసాధకులమే. అటువంటిది అది డీపీ ఫేక్ అని చెప్తారా? పనికి మళ్ళీ నా కొడకలారా? కట్టండి కేసులు, ఎక్కడైతే కడతారు కట్టండి. మీకు అంత దమ్ముంటే, జీలో దమ్ముంటే ఆ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి. అది మంచి చెడ్డో తేలిపోతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని కూడా మీరు నిర్వీర్యపరుతున్నారు. మీరు పూర్తిగా మీరు చేతిలో పెట్టుకుని మీరు ఆ అంటే ఆ, ఈ అంటే ఈ కింద కీలుబొమ్మల్లో తిప్పుకుంటున్నారు లా అండ్ ఆర్డర్ వ్యవస్థని కూడా. మాకు తెలియదనా, మేము చూడట్లేదని, మేము అనిపించట్లేదని. ఆడబిడ్డ వచ్చి చెప్పుకుంటుంది, ఏమని చెప్పుకుంటుంది? నాకు ఎన్నిసార్లు 5 సార్లు అబార్షన్ చేయించాడు, నన్ను పూర్తిగా లోపరుచుకున్నాడు, నన్ను చంపేస్తానన్నాడు, నా బిడ్డను చంపుతానన్నాడు, నన్ను రోడ్డు మీద నన్ను వేరే నిర్మానుష్యమైన ప్రదేశంలో తీసుకుని నన్ను బలాత్కారం చేశాడని చెప్పేసి ఆ బిడ్డ చెప్పగానే చెప్తుంది. దానికి మీరేమంటారా? అదే నీ ఇంట్లో నీ అక్కకో, నీ చెల్లికో, నీ అమ్మకో, నీ తోబుట్టుకో జరిగితే ఈ రకంగా మాట్లాడతారా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను, ఒక దళిత జర్నలిస్ట్గా నేను మాట్లాడుతున్నాను. ఇది ఒప్ప, ఇది తప్ప? మీరే చెప్పండి. ఇది 100కి 1000% కూడా, ముమ్మాటకి కూడా తప్పే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని పూర్తిగా, అయ్యా మీరు 30,000 మంది మిస్ అయిపోరన్న విషయం దేవుడెరుగు, ఆ విషయం పక్కన పెట్టండి సార్. ముందా ఈ ఆడబిడ్డకి పూర్తి స్థాయిలో న్యాయం చేయండి మీ కుటుంబ ప్రభుత్వం తరపున. ఎవడైతే తప్పు చేశాడో, మంచో చెడ్డో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయండి మీ పార్టీ నుంచి. ఆ ఆడబిడ్డకు న్యాయం చేయండి. తద్వారా మీరున్నారని మునుకుని మీరు చాటుకోండి. అంతేగారు మీరు కూడా లా అండ్ ఆర్డర్లో మీరు ఏ రకమైన వ్యవహారం తీసుకోవాలో ఆ రకమైన వ్యవహారంతో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోండి. అదేవిధంగా హ్యూమన్ రైట్స్, అదేవిధంగా మహిళా కమిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పాటికే దీని మీద ఒక ఎంక్వైరీ వేసి, ఒక ఎంక్వైరీ కమిటీ వేసి నిందితులు ఎవరైతే ఉన్నారో అతను పూర్తి స్థాయిలో చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఒక ప్రజా ప్రతినిధులుగా మీరు చేయవలసినట్టు అతను ఎమ్మెల్యే చేయవలసినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో, రాజ్యాంగబద్ధంగా ఏమైతే ఉండవో అవైతే అవి కాదు. కాబట్టి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో దీన్ని కూటమికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా, అది డీప్ ఫేకో లేకపోతే ఏఐ ద్వారా క్రియేట్ చేసిన జనరేటెడ్ వీడియో అంత తెలుసు కాబట్టి, లేకపోతే అది సిబిఐ ట్రాన్స్ఫర్ చేయండి, ఆ కేసు ఏంటో తెలిపోద్ది. కాబట్టి ఒక ఆడబిడ్డకు న్యాయం చేస్తారని చెప్పేసి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర నాయకుడిగా నేను మీ యొక్క ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరుగుతుంది. జై జగన్, జై వైఎస్ఆర్, జై జై జగన్.